వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మొన్న మా అబ్బాయికి 12th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో మా అబ్బాయి మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా వెళ్ళారండి. నాకు కాలేజీలో వర్క్ ఉన్న మూలాన నేను వెళ్ళలేకపోయాను. వాళ్ళు హైదరాబాద్లో ఆస్ట్రేలియాకి ఫ్లైట్లో బయలుదేరి ఫస్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగారండి. ఆ తర్వాత అక్కడి నుంచి కనెక్టివ్ ఫ్లైట్ ఆస్ట్రేలియాకు ఉంది. ఇలా హైదరాబాద్ టు సింగపూరు ఫ్లైట్లో వీళ్ళకి ఇలాగా స్నాక్స్ ఇచ్చారండి. ఫస్ట్ది రోస్టెడ్ రైస్ క్రాకర్స్, అలాగే ఇంకా మ్యాంగో బేసిల్ జ్యూసు, డేట్స్ నట్స్ అండ్ బార్ అండి ఇచ్చారండి. డేట్స్ అండ్ నట్ బారు, ఇవన్నీ కూడా హైదరాబాద్ టు సింగపూర్ ఫ్లైట్లో స్నాక్స్ ఐటమ్స్ అండి. ఇవన్నీ తిని ఎంజాయ్ చేసి వాళ్ళు సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగారండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో సింగపూర్ ఎయిర్పోర్ట్ గురించి చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సాధారణంగా ఎయిర్పోర్ట్ అంటే విమానాలు ఎక్కి దిగే ప్రదేశంగా మాత్రమే అనుకుంటామండి. కానీ సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ మాత్రం ఒక అద్భుతమైన పర్యాటక ఆకర్షణ. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన ఇండోర్ జలపాతం, అందమైన ఇండోర్ గార్డెన్స్, విశాలమైన షాపింగ్ ప్రాంతాలు, రుచికరమైన ఆహార కేంద్రాలు మరియు అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే మనకు కనిపించే మొదటి ప్రత్యేకత ఇక్కడ అద్భుతమైన పచ్చదనం అండి. ఇది ఒక విమానాశ్రయం కంటే ప్రకృతి మధ్యలో ఉన్న ఉద్యానవనంలో అనిపిస్తూ ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంతటా వేలాది రకాల మొక్కలు, చెట్లు మరియు పూలతో అందంగా అలంకరించారు. ప్రస్తుతం మనం చాంగి ఎయిర్పోర్ట్లోని స్కై ట్రైన్లో ఉన్నామండి. ఈ స్కై ట్రైన్ ద్వారా ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్కు చాలా సులభంగా మరియు వేగంగా వెళ్ళవచ్చు. చాంగి ఎయిర్పోర్టు ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రయాణికులను ఆహ్వానిస్తుంటుంది. ఇంత పెద్ద విమానాశ్రయంలో ప్రయాణికులు సౌకర్యంగా ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కి వెళ్ళడానికి ఈ స్కై ట్రైన్ ఎంతో ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ట్రైన్ పూర్తిగా ఆటోమేటిక్గా నడుస్తుంది. దీనికి డ్రైవర్ ఉండడండి. ఫుల్ హై అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ ట్రైన్ పనిచేస్తుందండి. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దీన్ని రూపొందించారు. ఇప్పుడు మనం ట్రైన్లో ముందుకు వెళ్తుంటే ఎయిర్పోర్ట్లోని అద్భుతమైన నిర్మాణాలని చూడవచ్చండి. చాంగి ఎయిర్పోర్టుకు కేవలం విమానాశ్రయం చెప్పడం సరిపోదు, ఇది ఒక ప్రత్యేకమైన పర్యాటక ఆకర్షణ కూడా. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన ప్రయాణికులు ఇక్కడ అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. స్కై ట్రైన్ ప్రయాణం చాలా స్మూత్గా ఉంటుందండి. ఎటువంటి శబ్దం లేకుండా, కుదుపులు లేకుండా ట్రైన్ ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఎంతో సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రైను పూర్తిగా ఉచితమండి. చాంగి ఎయిర్పోర్ట్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మనం టెర్మినల్ మధ్య ప్రయాణిస్తున్నామండి. ప్రతి టెర్మినల్కి ప్రత్యేకమైన డిజైను మరియు సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి టెర్మినల్ని అత్యంత ఆధునికంగా నిర్మించారు. చాంగి ఎయిర్పోర్ట్లో షాపింగ్, ఫుడ్ కోర్ట్స్, విశ్రాంతి ప్రదేశాలు, గార్డెన్స్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కొంతమంది ప్రయాణికులు విమానం కోసం ఎదురు చూస్తున్న సమయాన్ని ఇక్కడ చాలా ఆనందంగా కూడా గడుపుతూ ఉంటారండి. ఈ స్కై ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఎయిర్పోర్ట్లోని వివిధ ప్రాంతాలను ఒకే సమయంలో చూడవచ్చు. అందమైన లైటింగు, ఆధునిక నిర్మాణం మరియు పరిశుభ్రత ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. సింగపూర్ దేశం తమ క్రమశిక్షణ, పరిశుభ్రత మరియు సాంకేతిక అభివృద్ధికి ఎంతో ప్రసిద్ధి చెందింది. చాంగి ఎయిర్పోర్ట్ కూడా ఆ దేశ అభివృద్ధికి ఒక అద్భుతమైన ఉదాహరణ అండి.
ఇలా మా అబ్బాయి వాళ్ళు టెర్మినల్ 2లో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏషియన్ స్ట్రీట్ కిచెన్ కనిపించిందంటండి. ఆ షాపు ముందు చూడండి, ఎప్పుడో మన పాతకాలంలో యూస్ చేసిన రిక్షాలు ఎంతో చక్కగా డిస్ప్లే చేశారు. అది చూసి వాడికి చాలా వింతగాను చాలా మంచిగాను అనిపించి ఈ వీడియో తీసాడు. చూడండి, దేశం కాని దేశంలో మన వస్తువులు కనిపిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఇంకొక అద్భుతం ఏంటంటే, మన కాళ్ళ కింద చేపలు ఈదేలా అద్భుతంగా డిజైన్ చేశారండి. ఆ స్థలం పేరు డ్రీమ్స్కేప్. ఇది టెర్మినల్ 2 డిపార్చర్ ఏరియాలో ఉంది. ఇక్కడ కింద నేల భాగంలో ఎక్వేరియం చేసి దాని మీద పెద్ద గాజులా పెట్టారండి. దాని మీద మనం నడవచ్చు. దాంట్లో రకరకాల చేపలన్నీ ఉన్నాయి. అలా ఎక్వేరియం మీద నడుస్తూ ఆ చేపలను అన్నీ చూసుకుంటే కలిగే ఫీలింగే వేరు. మా అబ్బాయి వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేసి ఆ వీడియోలన్నీ నాకు తీసి పంపించారండి. చూడండి, దాని మీద మా అబ్బాయి ఎలా నడుస్తున్నాడో. కిందంతా చేపలు కనిపిస్తున్నాయి. రకరకాల జలచరాలన్నీ ఉన్నాయండి. అలాగే సేమ్ థింగ్ పైన డిజిటల్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నాయండి. కిందేమో ఒరిజినల్గా అన్ని ఉన్నాయి. సేమ్ థింగ్ అవే పైన మనకి డిజిటల్ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. చూడ్డానికి అయితే ఇది చాలా బాగుంది. అలా తిరుగుతూ వెళ్తూ ఉంటే ఇవి చూడండి, వెండింగ్ మిషన్, పోకెమాన్ వెండింగ్ మిషన్స్ అండి. మన ఎయిర్పోర్ట్లో కానీ మన ఇండియాలో కానీ వెండింగ్ మిషన్స్ నుంచి మనం కూల్ డ్రింక్స్ కానీ ఇలా చిప్స్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాము. కానీ అక్కడ ఇవన్నీ కూడా పోకెమాన్ కార్డ్స్ అండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చూసే కార్టూన్ క్యారెక్టర్స్ కదా. ఇలా వెండింగ్ మిషన్ పెట్టారు. ఆ వెండింగ్ మిషన్లో మనం కాయిన్స్ వేసి మనకు కావాల్సిన పోకెమాన్ కార్డ్స్ తీసుకోవచ్చు అంటండి. ఇది చూడండి, ఆటోమేటిక్ వీల్ చైరు. దీని ద్వారా మనము చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు కానీ అందులో కూర్చుంటే ఆటోమేటిక్గా అదే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్తుంది. చూడండి, అక్కడ వాళ్ళు వెళ్తున్నారు. ఈ ఫెసిలిటీస్ అయితే కనుక ఆ ఎయిర్పోర్ట్లో చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకొక విషయము బాగా నచ్చింది ఏమిటంటే, మన కనెక్టివ్ ఫ్లైట్స్ లేట్ అయినప్పుడు మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుందండి. అలాంటప్పుడు చిన్నపిల్లలతో ప్రయాణం చేసే వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. అటువంటి వారి కోసం చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చక్కటి ప్లే ఏరియా కూడా ఎయిర్పోర్ట్లోనే కన్స్ట్రక్ట్ చేశారండి. అదైతే నాకు చాలా నచ్చింది. ఇంకా ఇది టెర్మినల్ 3లో ఉన్న బటర్ఫ్లై గార్డెన్ అండి. చాలా బటర్ఫ్లైస్ ఉంటాయి. గార్డెన్ అయితే చాలా బాగుంది. ఈ బటర్ఫ్లై గార్డెన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.